వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ సెమ్ మ్యాథ్స్ గ్రూప్ థియరీలో యూనిట్ 4 హోమోమార్ఫిజం చాలా జాగ్రత్తగా వినండి. ఈ యూనిట్లో మనకి 15 మార్కులు చాలా సింపుల్గా వస్తాయి, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ. జాగ్రత్తగా వినండి. సో అసలు హోమోమార్ఫిజం అంటే ఏంటి, ఇది ఒక ఐడియా ఉంటే మనకి ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ అనుకో, జి అనేది ఒక గ్రూపు, జీ డాష్ అనేది ఒక గ్రూపు. చూడండి ఒకసారి, జి అనే ఒక గ్రూపు, జీ డాష్ అనే ఒక గ్రూపు, ఎఫ్ అనే ఫంక్షన్. ఈ మూడు నీకు గుర్తుండాల, ఈ చాప్టర్ నీకు అర్థం అవ్వాలంటే. ఒక ఫంక్షను జీ నుంచి జీ డాష్ వరకు దీన్ని ఎలా చదువుతారంటే జీ ఫ్రమ్ జీ డాష్ అని చదువుతారు, ఈ గీతని జీ ఫ్రమ్ జీ డాష్ అని. సో జస్ట్ హోమోమార్ఫిజం అవ్వాలంటే ఈ ఈక్వేషన్ ఈ రూపంలో మనం చూపించాలి. అసలు అలా ఎలా చూపిస్తాం, ప్రతిదీ మనం మాట్లాడదాం. వినండి. ఫస్ట్ అసలు హోమోమార్ఫిజం అవ్వాలంటే మొదటి కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఈ ఒక్క కండిషన్ వస్తే నీకు 5 మార్కులు వచ్చినట్టు. హోమోమార్ఫిజం కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి. ఓకే ఓకే, హోమోమార్ఫిజం ఓకే. 1 అంటే ఏం లేదన్న, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని తీసుకున్నాం అనుకో, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. లేదు, ఏ నాట్ ఈక్వల్ టు బి అని తీసుకున్నాం అనుకో, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని ప్రూవ్ చేయాలి. అర్థమైంది? 1 కండిషన్ అంటారు దీన్ని. దీని కూడా డీటెయిల్గా వెళ్దాం, క్లాస్ చెప్పేటప్పుడు అర్థం అవుతుంది. 1 అంటే గుర్తుపెట్టుకో, ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకుంటే వాటి యొక్క ఫంక్షన్స్ ఈక్వల్ అవుతాయి. ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే వాటి యొక్క ఫంక్షన్స్ కూడా నాట్ ఈక్వల్. దీన్ని 1 అంటారు. ఆన్ టు ఇది అన్న, ఆన్ టు అంటే ఇక్కడ చెప్పడం కాదు, ఇది మీకు క్లాస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఏం లేదు, దేంతో ప్రారంభిస్తామో దాంతోనే ముగిస్తాం, దాన్ని ఆన్ టు కండిషన్ అంటారు. ఓకే, డొమైన్ ఇదంతా మీకు ఎక్కదు. సింపుల్గా దేంతో ప్రారంభిస్తామో దాంతోనే ఎండ్ చేస్తాం, ఆ కండిషన్ ఆన్ టు అంటారు. ఓకే, నెక్స్ట్ ఐసోమార్ఫిజం. ఈ హోమోమార్ఫిజము, ఈ 1 ఈ ఆన్ టు, ఈ మూడు కలిపి అయిన కండిషన్ని ఐసోమార్ఫిజం అంటారు. ఇది మీకు 10 మార్కులు క్వశ్చన్. ఐసోమార్ఫిజం అంటే ఎన్ని కండిషన్లు అవ్వాలి? హోమోమార్ఫిజం 1 ఆన్ టు. హోమోమార్ఫిజం అంటే కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి. 1 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఆన్ టు అంటే దేంతో స్టార్ట్ చేస్తామో దాంతోనే ఎండ్ చేస్తాం. కదా, సరే జాగ్రత్తగా వినండి. క్వశ్చన్, ఇందులో 5 మార్క్స్కి వచ్చే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని మనం జాగ్రత్తగా చూద్దాం. ద హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఈజ్ గ్రూప్. ఒక గ్రూప్ యొక్క హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది గ్రూపే అవుతుంది అని చూపించమన్నాడు. ఓకే, జాగ్రత్తగా వినండి. హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఏం లేదన్న, ఈ జీ డాష్నే హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటారు. ఓకేనా? సో ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఇలా చదవాలన్న, ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ బి ఏ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం కండిషన్ తీసుకున్నాను. హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ ఈజ్ ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు కండిషన్ ఇలా ఉంటుంది నాన్న, ఈ జీ డాష్ అనేది హోమోమార్ఫిక్ ఇమేజ్ నాన్న. దీని కండిషన్ ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ వేర్ ఏ బిలాంగ్స్ టు జీ. నన్ను ఇది గుర్తుపెట్టుకోవాలరా మీరు, తప్పదురా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ వేర్ ఏ బిలాంగ్స్ టు జీ. ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ కమ బీలు ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ వేర్ ఏ బిలాంగ్స్ టు జీ అన్నావు. ఫర్ సపోజ్ ఏ డాష్ బి డాష్ ఉన్నాయి అనుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ జీ డాష్లో ఉంది ఎలిమెంట్, అందుకు డాష్లు తీసుకున్నాను. ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఆఫ్ జీలో ఉన్నాయి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ అనుకున్నాను అన్న. ఇదిగో ఈ ఎఫ్ ఆఫ్ ఏని ఏ డాష్ అనుకున్నాను. మరి ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ బి బి డాష్ అనుకున్నాను. ఓకే కదా, ఇంతకు ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ స్టెప్ రా, చూడండి ఒకసారి. కన్సిడర్, ఏం చేశానంటే ఈ ఏ డాష్ని ఈ బి డాష్ని, కాకపోతే దీనికి హోల్ ఇన్వర్స్ తీసుకున్నాను నేను. చూడు, ఏ డాష్ బి డాష్ హోల్ ఇన్వర్స్ తీసుకున్నాను. ఏ డాష్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ రాయొచ్చు, బి డాష్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి, తెలిసిందే కదా, ముందే చూసాం కదా. చూడు, ఏ డాష్ ప్లేస్లో ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్. బి డాష్ ప్లేస్లో ఎఫ్ ఆఫ్ బి, అదే రాశాను చూడు. ఓకే, ఈ హోల్ ఇన్వర్స్ ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ లోపలికి వచ్చిస్తే బి ఇన్వర్స్ అవుతుంది. సో రెండిట్లో ఫంక్షనే ఉంది. చెప్పు, హోమోమార్ఫిక్ కండిషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ డాట్ ఎఫ్ ఆఫ్ బి, ఇదే కదా హోమోమార్ఫిక్ కండిషన్. దీని ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ని ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ కింద రాయొచ్చలేదా? అదే రాశాను. ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ జీ. జీ గ్రూప్కి సంబంధించిన ఫంక్షన్లో ఉందరా అని చెప్పాను. దేర్ ఫోర్
ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో సబ్ గ్రూప్ అయితే ఆటోమేటికల్ ఇట్ ఈస్ జీ గ్రూప్, అంతేనా? ఓకేనా? పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా ఈజీగా మీకు ఈ క్వశ్చన్స్ అనేది వచ్చేస్తాయి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం రా. పెద్ద కష్టమేం కాదు, 5 మార్క్స్ క్వశ్చన్స్ చాలా చిన్నవి. 10 మార్క్సే చిన్నవి, 5 మార్క్స్ చిన్నవి ఉండవా? ఓకే, క్వశ్చన్ చూడు ఒకసారి. f from g to g is given by f of x is equal to x square. Okay, next, x belongs to g is a homomorphism. Prove that g is abelian. క్వశ్చన్ ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న. నీకు చెప్పింది ఏంటి? ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ ఉండాలని చెప్పాను కదా, కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? జీ టు జీ అంటే గ్రూప్ నుంచి గ్రూప్కే అన్నాడు. సో ఇక్కడ జీ డాష్ ఉండదు. ఓకేనా? క్వశ్చన్ చూసుకోవాలి. గాబర్లో ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ డాష్ అని రాసేయకూడదు. క్వశ్చన్లో కొన్నిసారి మారుస్తాడు ఇలాగా, జీ టు జీ అని ఇచ్చాడు క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ చూసుకోవాలి. ఓకే, సో ఎఫ్ ఫ్రమ్ జీ టు జీ సచ్ దట్ వాడు ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, వేర్ జీలో ఎక్స్ ఉంది అనుకుందాం. ఎక్స్ బిలాంగ్స్ టు జీ ఈజ్ హోమోమార్ఫిజం. ఇదిగో వాడే ఇచ్చాడు, ఆ కండిషన్ ఇక్కడ రాశాను. హోమోమార్ఫిజం అయితే ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు జీ. ఫర్ సపోజ్ 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఎక్స్ వై అనే 2 ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ జీలో ఉంటే బై క్లోజర్ లా ప్రకారం ఎక్స్ వై ఎక్కడ ఉంటుంది? క్లోజర్ లా ప్రకారం ఎక్స్ వై ఎక్కడ ఉంటుంది? జీలో ఉంటుంది. ఇది ఎందుకు తీసుకున్నామో ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఓకేనా? సో ఈ స్టెప్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఏం చేసాము? క్వశ్చన్లో ఇచ్చింది రాసాము. ఇక్కడ వరకు ఎక్స్ కమ వై జీలో ఉంటే ఎక్స్ వై జీలో ఉంటుంది, క్లోజర్ లా ప్రకారం తెలుసు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వాడిచ్చాడు. మనం వై అనే కొత్త టర్మ్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేరే. సో ఫర్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై, ఈ రెండింటిని ఇలా రాయొచ్చు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కింద. అదే చేశాను. నన్ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అయితే ఎక్స్ వై స్క్వేరే కదా. ఏముందిరా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేరు, ఎఫ్ ఆఫ్ వై కొత్త టర్మ్ తీసుకున్నావు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనుకో, అప్పుడు ఎక్స్ వై హోల్ స్క్వేర్ అవుతుంది అది. ఓకేనా? ఓకే, సరే, ఇది పక్కన నుంచి. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి, ఎఫ్ అనేది ఏంటన్నా హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై కింద రాయొచ్చా లేదా? రాయొచ్చు, మనకు తెలిసిన కండిషనే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీంతో నీకు సంబంధం లేదు నాన్న. నేను హోమోమార్ఫిజం కండిషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఏబిని ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి అని రాస్తాను, అంతే కదా. దీని ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై అని రాస్తాను. రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా, అంతే. సో నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత చూడు ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. చూడు, వెయిట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ రాయడం మిస్టేక్ రాశారు, ఒకసారి చూసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్. సో ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్లో ఎక్స్ వై స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఎఫ్ ఆఫ్ వై అంటే వై స్క్వేర్. చెప్పురా, ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏ కింద రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా, అదే చేశాను. ఎక్స్ వై హోల్ స్క్వేర్ని ఎక్స్ వై ఇంటూ ఎక్స్ వై కింద రాశాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ కింద రాశాను, వై స్క్వేర్ని వై ఇంటూ వై కింద రాశాను. ఓకేనా? సో ఈ ఎక్స్ని బయటికి రాశాను, ఈ వైని బయటికి రాశాను, ఈ మధ్యలో ఉన్న వై ఎక్స్ని బ్రాకెట్లో పెట్టాను. ఓకే, ఎక్స్, ఈ ఎక్స్ వైని ఒక బ్రాకెట్లో పెట్టాం, వై. సో కరెక్ట్గా నువ్వు అబ్జర్వ్ చేయి. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్, రైట్ క్యాన్సిలేషన్, లెఫ్ట్ క్యాన్సిలేషన్, రైట్ క్యాన్సిలేషన్. క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఎక్స్ పోయింది, వై వై పోయింది, ఏం మిగులుతుంది? వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. ఇదే కదా ఎబిలియన్. క్వశ్చన్లో మనకి ఏం చెప్పమన్నాడు ఒకసారి చూడు. క్వశ్చన్లో ఏం చెప్పమన్నాడు? ప్రూవ్ దట్ జీ ఈజ్ ఎబిలియన్. ఎబిలియన్ ప్రూవ్ చేయడం అంటే ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ. చూడు, మనం అదే చేసామా? ఒకసారి చూడు, ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వై ఎక్స్, అంతే కదా. సో చాలా చిన్న క్వశ్చన్స్, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా?